ప్రమాదపు దృశ్యాలను మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాదం జరిగిన దగ్గర నుండి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూలిపోగానే వెంటనే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగాలుముకుంది. అయినా అక్కడి గ్రామస్తులు సహాయక చర్యల్ని కొనసాగించారు. అక్కడ గాయపడ్డ వాళ్ళు సగం కాలిపోయిన దుస్థితిలో కనిపించారు. హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ తర్వాత అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. కానీ ఆసుపత్రిలో ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అజిత్ పవార్ మరణించిన వార్తని ధృవీకరించారు అక్కడి డాక్టర్లు. విమాన ప్రమాదం తరువాత దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ ఘోర ప్రమాదంలో డిప్యూటీ సీఎం దుర్మరణం పాలయ్యారు. ఆ ఫ్లైట్ లో మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. 6 కూడా చనిపోయినట్టు సమాచారం. విమానం క్రాష్ ల్యాండ్ అయిన తరువాత కనీసం మనకి శకలాలు క్లియర్గా కనిపించట్లేదు. పూర్తిగా బూడిదైపోయాయి. నల్లగా కాలిపోయిన దృశ్యాలు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఆ మంటల్ని ఆర్పిన తర్వాత దట్టమైన పొగ అలుముకుంది. ఇప్పటికీ వాటరింగ్ చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నికీలల్ని ఆర్పుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా ఇంతసేపటికి కూడా అక్కడి నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. భారీ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ ప్రమాదం జరగడంతో చుట్టూ ఉన్న స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రమాదం ఎలా జరిగిందని వాళ్ళంతా అక్కడికి వచ్చి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలు నార్పడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇమ్మీడియట్గా ఫ్లైట్ క్రాష్ అయింది అని చెప్పగానే అంబులెన్స్లు వచ్చాయి. సో అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయాలని చెప్పి సహాయక సిబ్బంది అక్కడికి వచ్చారు సహాయక చర్యలు చేపట్టడానికి. కానీ అప్పటికే విమానం పూర్తిగా కాలిపోయింది. అయితే కారణాలు ఏంటి అనేది తెలియాల్సింది. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సీనియర్ నాయకుడు. ఆయన వయసు 66 సంవత్సరాలు. 2023 జూలై నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా పలుసార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ది కీలక భూమిక. బారామతి నుంచి కొన్ని దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అజిత్ పవార్. పరిపాలనా అనుభవంలో అజిత్ పవార్ ప్రసిద్ధి. అజిత్ పవార్ని దాదా అని పిలుస్తూ ఉంటారు. 1959 జూలై 22న అహ్మద్నగర్ జిల్లాలో జన్మించారు. 1982లో అజిత్ పవార్ రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో ఎంపీగా గెలిచారు అజిత్ పవార్. 95లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అజిత్ పవార్. 95లో తొలిసారి మంత్రి కూడా అయ్యారు అజిత్ పవార్.